వినపడుతుందా వాయిస్ నాది? వినపడుతుంది, చెప్పండి. యా, ఇప్పుడు మా కొలీగ్ శివ చెప్తూ ఉన్నారు, మీ వైజాగ్ నుంచి 3 బస్సుల్లో వైసీపీకి సంబంధించిన జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ వచ్చారంట విజయవాడ. అవును. వాళ్ళని బెంగళూరు క్యాంపుకు పంపిస్తారనుకుంటే అనూహ్యంగా వాళ్ళందరినీ తిరిగి సొంత జిల్లాకి, సొంత వాళ్ళకి పంపించేశారంట. ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? కాదు, ఎందుకంటే ఎవరు ఇష్టపడలేదు వెళ్ళడానికి. ఓన్లీ 35 మంది మాత్రమే బెంగళూరు వెళ్ళారు నిన్న మొన్న కలిపి. ఏమి అర్థమవుతుందా? అర్థమవుతుంది. యా యా అశోక్ గారు, అవునండి. నిన్న మొన్న మొత్తం అందరినీ బతిమాలితే 35 మంది మాత్రమే బెంగళూరు వెళ్ళారని తెలిసింది మాకు. మిగతా వాళ్ళంతా కూడా మేము ఓటేస్తామండి, మా ఊరు వెళ్ళిపోతామని చెప్పి వెనక్కి వచ్చారు. 35 మంది బెంగళూరు వెళ్ళారా? 35 మంది బెంగళూరు వెళ్ళారా? మీకు అర్థమవుతుంది వాళ్ళ యొక్క ఒపీనియన్ ఎట్లా ఉందో, మీకు అర్థమవుతుంది ఆ నాయకుల యొక్క ఒపీనియన్. ఎందుకంటే ఏనాడు వీళ్ళని పలకరించి బొజ్జగించిన పాపాన పోలేదు, పనిచేసిన పాపాన పోలేదు ఏ నాయకుడు. అందువల్లే అంత వ్యతిరేకత ఉంది వాళ్ళ మీద. సో అదే మేము ఈవేళ క్యాష్ చేసుకుంటామండి. 35 మంది అయితే బెంగళూరు వెళ్ళారండి. ఓన్లీ 30 మంది 35 మంది మాత్రమే బెంగళూరు వెళ్ళారు. అది ఏజెన్సీ నుంచి, ఏజెన్సీ వాళ్ళు. ఇప్పుడు మిగిలిన వాళ్ళందరినీ గండిబాబ్జీ గారు ఆధ్వర్యంలో వెనక్కి లాగేశారా? వెళ్ళిపోయారండి. కాదండి, మిగిలిన వాళ్ళందరినీ గండిబాబ్జీ గారి ఆధ్వర్యంలో టీడీపీ వైపు లాగేశారా అంటున్నా. లాగంటే అది మీరు చెప్తారండి. మీకు ఇప్పుడు లాగడం అనేది అది ఒక ప్రాసెస్. అది ఎలక్షన్ నాటికి మీకు తెలుస్తుంది. అంటే మీ పేరే చెప్తున్నారంట వాళ్ళు కూడా, వచ్చిన వాళ్ళు కూడా. మా కొలీగ్ శివ ఆ బస్సులో దిగుతున్న వాళ్ళతో మాట్లాడితే వాళ్ళందరూ ఇదేం కనవరావు బాబు, ఎందుకు ఈ మీటింగ్లు అంటూ ఉన్నారంట. కొంతమంది మీకు టచ్ లో ఉన్నామని చెప్తున్నారంట. గండిబాబ్జీ గారికి టచ్ లో ఉన్నామని చెప్తున్నారంట కొంతమంది. ఏమోనండి, మీ దయ వల్ల అది జరిగితే మంచిదే, కానీ మా పార్టీ నిర్ణయం ఒకటి ఇంకా రావాలి. మళ్ళీ ఏదో వైజాగ్ నుంచి కార్పొరేటర్ అందరినీ విజయవాడ రమ్మని చెప్పారంటండి జగన్ గారు. మరి కాసేపట్లో ఆయన డిప్యూటీ మేయర్ గారి ఆధ్వర్యంలో కార్పొరేటర్లంతా జగన్ గారిని కలుస్తున్నారంట. ఇప్పుడు కలిస్తే ఏముంది, డబ్బులు పెడతారు, ఇంక అంతకన్నా ఏం పెట్టరు. కనీసం ఎమ్మెల్సీ కానీ జాతర ఓట్లు వేయించమని చెప్తారు. అంటే స్టాండింగ్ కమిటీలన్నీ కూడా పోయినాయి కాబట్టి దానికోసం పిలుచుంటారనే. స్టాండింగ్ కమిటీ వాళ్ళు బలవంతం లాగేసుకున్నారండి, మా ఓట్లు కూడా వాళ్ళే వేస్తారని చెప్తారు. ఇంకేం చెప్తారు? అంటే బాబ్జీ గారు ఇక్కడ ఫ్యాక్ట్, బొత్స సత్యనారాయణ గారిని ఎందుకు నుంచోబెట్టారనుకుంటున్నారు? ఈ స్థానం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా ఓడిపోయి ఉన్నాడు ఆయన. అసలు అది వాళ్ళ స్ట్రాటజీ కాబట్టి, వాళ్ళ పార్టీ కాబట్టి మనం విమర్శించకూడదు. కానీ ఇక్కడ జిల్లాలో నాయకులు ఎవరో కూడా అంత మగాళ్ళు లేరా అని నా ఉద్దేశం. ఇప్పుడు ఏ జిల్లాకి ఆ జిల్లాకు ఒక నాయకుడు ఉంటాడు, ఎవరో ఒక నాయకుడిని పెట్టాలి. అలా కాకుండా ఇది ఏదో రాజ్యాంగం ఏదో విరగబడిపోయినట్టు ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెట్టాల్సినంత అవసరం లేదని నా ఉద్దేశం. అది వాళ్ళ పార్టీ నిర్ణయం, మనం అనవసరం లేండి మనకు. అది నా ఉద్దేశం. అది మీరు అన్నదే వెరీ ఇంట్రెస్టింగ్. మీరు అన్న పాయింట్ కూడా ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇంతకుముందు ఎమ్మెల్యేగా పనిచేసిన మంత్రి గుడివాడ అమర్నాథ్ ఉన్నాడు, ఆ పక్కన కరణం అర్ణమశ్రీ ఉన్నాడు. ఇలా చెప్తే చాలా మంది ఓడిపోయిన వాళ్ళంతా ఉన్నారు. ఎక్కడ పెడితే ఏదైనా కొంచెం గౌరవం ఉంటుంది, కానీ ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది అంటే అది పార్లమెంట్ ఎన్నిక కాదు కదా. పోనీ ఎమ్మెల్యే ఎన్నికో పార్లమెంట్ ఎన్నికో సీట్ లేకపోతే పోనీ తెచ్చారు అనుకోవడానికి. ఇక్కడ బోల్డ్ మంది ఖాళీగా ఉన్నారు, నాయకులు ఉన్నారు, తగిన కులం తగ్గిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరినీ మానేసి తెచ్చారంటేనే పరిస్థితి అర్థమవుతుంది మనకి ఇక్కడ. ఒక్క నిమిషం బాబ్జీ గారు మీరు కొద్దిసేపు లైన్లో ఉండండి. మన